అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగిన అక్రమాలు కేటీఆర్ మెడకు చుట్టుకున్నాయి. ఇక రేపో మాపో అయినా అరెస్ట్ ఖాయమేనని చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతాడనే చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న ఈ పోర్లో ఎవరికి లాభం జరగనుంది? కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయా? మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం అక్రమంగా 55 కోట్ల రూపాయలను బదిలీ చేశారని, ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. అవినీతి నిరోధక చట్టం 17A కింద కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని, ప్రస్తుతం గవర్నర్ వద్ద అరెస్టుకు సంబంధించిన అనుమతి ఫైల్ పెండింగ్లో ఉందని తెలిసింది. కాగా కేబినెట్ అనుమతి లేకుండా కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారా పురపాలక శాఖ 55 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏసీబీ విచారణలో అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. దీంతో కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి చుట్టుకున్నట్లయింది. అవినీతి కేసులో ఇరుక్కున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనపై కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా మారిపోయింది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఫార్ములా ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్కు భారీగా పెట్టుబడులొచ్చాయని కేటీఆర్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది స్కామే అని చెబుతోంది. కాగా ఇటీవల కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి ఈ టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే కాంగ్రెస్ మాత్రం తన అరెస్ట్ను ఆపు చేయించుకోవడానికి బీజేపీ పెద్దలను కలవడానికే వెళ్లారని ఆరోపిస్తోంది. గవర్నర్ వద్ద ప్రస్తుతం కేటీఆర్ అరెస్టు అనుమతి లేఖ ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా చెప్తే గవర్నర్ ఆ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన అవినీతి కేసులో ఇప్పుడు బీజేపీ కీలకంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నేను పోయి కేంద్ర మంత్రిని కలిస్తేనేమో బీజేపీలతో కాళ్ళబేరాలి. మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా, నువ్వు గవర్నర్ కలవచ్చుగా, నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. గవర్నర్ నిన్నమన్నట్టు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళబేరానికి పోయినట్ట? అయ్యా, అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి. అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు. అది చెప్పు పోయి, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా. అది కూడా తప్పేనా? పక్కా బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శిస్తోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించిందని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని రేవంత్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతిపై తప్పకుండా విచారణ జరుగుతుందని, ఎంత స్థాయి వారైనా అరెస్ట్ అయి జైలుకు వెళ్లక తప్పదని రేవంత్ పదే పదే తన ప్రసంగాల్లో చెబుతున్నారు. గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు, దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను, లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియన్రి, ఎవరో అంటారు. కాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవతో మరో ప్రతిపక్షం బీజేపీ సైడ్ అయిపోయింది.
నిత్యం మీడియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు ప్రెస్ మీట్లే కనపడుతున్నాయి. కానీ బీజేపీ చడి చప్పుడు లేకుండా తయారైంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్టు వ్యవహారం కేంద్రంలోని బీజేపీ కోర్టులో ఉండడంతో రాష్ట్ర కాషాయ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారట. కేటీఆర్ అరెస్ట్ అయితే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళనలే చేపడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కారణమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు ఎలా మారిపోయాయో తెలంగాణలో కూడా ఆ స్థాయిలో మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. కేటీఆర్ అరెస్టు వ్యవహారాన్ని రాజకీయ కక్షగా ప్రొజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసిందట. చెయ్యని తప్పుకు కేటీఆర్ను అరెస్ట్ చేశారని, ఇది రేవంత్ రెడ్డి పర్సనల్ గా తీసుకున్న వ్యవహారమని ప్రజలకు తెలిసేలా బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ కు ఇది మైనస్ అవుతుందని భావిస్తోంది. మరోవైపు బీజేపీ కేటీఆర్ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. కవిత అరెస్ట్ అయిన తర్వాత అనేక కథనాలు బయటకొచ్చాయి. బీజేపీతో సర్దుబాటు చేసుకున్న తర్వాతే కవితకు బెయిల్ వచ్చిందన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్టు విషయంలో కూడా బీజేపీ కీలకంగా మారనుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం లేదా పొత్తు పెట్టుకోవడం అనే షరతులు పెడతారని, దీనికి కేసీఆర్ ఒప్పుకుంటే కేటీఆర్ ను అరెస్ట్ నుంచి తప్పించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఢిల్లీ పర్యటన కూడా అందుకే జరిగిందని, బీజేపీతో మరోసారి బీఆర్ఎస్ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కనుక ఒక అవగాహనకు వస్తే అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని స్ట్రాటజిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఆ అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.